హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు Chanu Infotech. సో ఈ రోజు నేను SAP ఎండ్ యూజర్ కోర్స్ గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. అండ్ SAP ఎండ్ యూజర్ కోర్స్ని ఎవరు చేయొచ్చు, అండ్ SAP ఎండ్ యూజర్ కోర్స్ సంబంధించి మనకి మార్కెట్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, అలాగే సో ఈ SAP ఎండ్ యూజర్ కోర్స్ గురించి మన ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ కోర్స్ ఎలిజిబిలిటీ ఏంటి? సో కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి SAP ఎండ్ యూజర్ కోర్స్ ఏదైతే ఉందో ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ SAP, సో మీరు మార్కెట్లోకి వెళ్తే చాలా ERPs మీద సో SAP ఎండ్ యూజర్ జాబ్ ఈ ఎండ్ యూజర్ జాబ్స్ ఉన్నాయి జనరల్గా అయితే. సో ఫైనాన్స్, అకౌంట్స్, కాస్టింగ్ సంబంధించి మనకి జాబ్స్ అనేవి ఎండ్ యూజర్ లెవెల్లో ఉంటాయి. సో అది అకౌంట్స్ పేయబుల్ అవ్వచ్చు, రిసీవబుల్స్ అవ్వచ్చు, లేకపోతే అసెట్ అకౌంటింగ్ అవ్వచ్చు, లేకపోతే జనరల్ లెడ్జర్ సంబంధించిన అవ్వచ్చు. సో ఈ ఏరియాస్లో డెఫినెట్గా మీకు సో SAP ఎండ్ యూజర్ కోర్స్లో మనకి చేసినట్లయితే జాబ్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే డిగ్రీ చదువుకున్న మనకి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీటెక్ చదువుకున్న వాళ్ళు కొన్ని ఏరియాస్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది P2P డొమైన్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇది ఎండ్ యూజర్ కోర్స్ అంటే మ్యాక్సిమం ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే సో ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సేల్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో ఈ కోర్సులోకి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి సో ఇది బేసిక్గా ఒక ఐడియా. సో ఎవరైనా ఈ కోర్స్ని పిక్ చేసుకోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ కేసులో కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బేసిక్గా సో ఈ SAP సంబంధించి మార్కెట్లో ఎటువంటి ఏరియాస్ మీద మనకి ప్రొఫైల్ మీద జాబ్స్ ఉన్నాయి. R2R ప్రొఫైల్, P2P ప్రొఫైల్, అలాగే OTC ప్రొఫైల్ మీద కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 3 టవర్స్ అన్నమాట. ఈ 3 టవర్స్లో మీకు మార్కెట్లో MNCస్లో చాలా మంచి కంపెనీస్లో ఇవి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జన్పాక్ అనే కంపెనీ నుంచి మనకి ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉంటాయి. అలాగే క్యాప్జెమ్ని కానివ్వండి, HCL కానివ్వండి, EXL కానివ్వండి, అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కంపెనీస్లో కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో కార్వి కానివ్వండి, క్యాపిటల్ IQ కానివ్వండి, సో వీటికి వేరే ప్రొఫైల్స్కి తీసుకుంటూ ఉంటారు. బేసిక్ నాలెడ్జ్ అని అకౌంట్స్ తీసుకోవాలి. అలాగే ఇంకా మీరు చూసుకున్నట్లయితే సో ఈ ప్రొఫైల్కి సంబంధించి డిజిగ్నేషన్స్ మనం చూసుకున్నట్లయితే అసోసియేట్ అని, అనలిస్ట్ అని, అలాగే ఇంకా మీరు చూసినట్లయితే అకౌంటింగ్ స్పెషలిస్ట్ అని, సో ఇలా మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మార్కెట్లో వీటి డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి. సో మీరు చూసినట్టు అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఓకే, జూనియర్ అకౌంటెంట్ అనేవి సో మార్కెట్లో మనం సో డొమెస్టిక్ కంపెనీస్లో మనకి ఇలా ఉంటాయి. బట్ MNCస్లో మీకు వచ్చేటప్పటికి డిజిగ్నేషన్స్ సో అసోసియేట్ అని, సో లేకపోతే సో డెవలప్మెంట్ కంపెనీస్లో సో కొన్ని అనలిస్ట్ అంటూ ఉంటారు, ఫైనాన్షియల్ అనలిస్ట్ అని. సో మనం చేసే పనిని బట్టి సో ఆ డిజిగ్నేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు చూసినట్లయితే ఈ కోర్సుకు సంబంధించి మనం ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం గత 6 months నుంచి. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ అనేది మనం చేస్తున్నాం. సో అండ్ దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్లో కవర్ అయ్యే SAP పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయ్యే ప్రతి పాయింట్ని మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. అండ్ రియల్ టైమ్ ట్రైనర్స్తో ఈ ట్రైనింగ్ అనేది మనం చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. అండ్ మన దగ్గర సో వన్స్ జాయిన్ అయితే అది SAP కన్సల్టెంట్ IT వాళ్ళు అయినా సరే, ఎండ్ యూజర్స్ అయినా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. అండ్ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ మూలంగా స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మళ్ళీ నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి సో కోర్స్ అనేది మనం 100% జస్టిఫై చేస్తూ ఒక ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్ సెట్ అండ్ ఒక రెజ్యూమే ప్రిపరేషన్, ఒక జాబ్ని ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ పోర్టల్స్లో జాబ్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, అండ్ HR క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ప్రతిదీ కూడా మనం ఒక రియల్ టైంలో జరిగే సిచ్యువేషన్ని, ఆ సినారియోని తీసుకొచ్చి మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దాని మూలంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత సో రియల్ టైంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి గైస్ సో మన ట్రైనింగ్ అనేది చాలామంది సెలెక్షన్ అయ్యారు ఎండ్ యూజర్ కింద. అండ్ సో మన ఇన్స్టిట్యూషన్ గత 4.5 years నుంచి సో మనకి యూట్యూబ్లో ఉన్నాం. అలాగే సో గత 4.5 years నుంచి నేను ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అలాగే ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ 2 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. అండ్ వర్చువల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. విజయవాడలో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, అలాగే మీరు చూసినట్లయితే బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. సో కాబట్టి మీకు ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంది,
వర్చువల్ ట్రైనింగ్ కావాలంటే వర్చువల్ ట్రైనింగ్ ఉంది, అలాగే ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే ఆన్లైన్ ట్రైనింగ్. సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 100+ స్టూడెంట్స్కి మనం సో ఈ ఎండ్ యూజర్ కింద ట్రైనింగ్ ఇచ్చాం. అండ్ 10,000+ స్టూడెంట్స్కి ఎస్ఏపి కన్సల్టెంట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చాం. అండ్ యూట్యూబ్లో కొన్ని లక్షల మందికి ఎస్ఏపి గురించి అవేర్నెస్ చేసాం. అండ్ ఎస్ఏపి ఇన్ఫ్లుయెన్సర్ కింద ఈరోజు నిలబడ్డాను అంటే బికాజ్ మాకు ఇచ్చే అభిమానం కానివ్వండి, లేకపోతే సో మీరు పెట్టే కమెంట్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా సో మమ్మల్ని మోటివేట్ చేశాయి కాబట్టి ఈరోజు మార్కెట్లో మేము స్టాండ్ అయ్యాం. అండ్ మన ఇన్స్టిట్యూషన్స్ విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. అండ్ మీకు కావాల్సిన ట్రైనింగ్ అనేది మీకు ఇస్తున్నాం. సో కాబట్టి సో వెంటనే మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. అండ్ మండే నుంచి మనకి P2P ప్రాసెస్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఒక సిన్సియర్ రిక్వెస్ట్, చాలా మందికి ఏంటంటే సో ఎస్ఏపి యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ రియల్ టైం అని, అండ్ సో వాళ్ళకి కంప్లీట్గా ఎస్ఏపి మీద నాలెడ్జ్ ఉందని, వాళ్ళు కంపెనీలో పని చేశారని చెప్పి ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. కాదు, సో రియల్ టైంలో పనిచేసే వాళ్ళు సో మీరు మార్కెట్లో చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు, అలాగే మీరు చూసినట్లయితే ఆఫ్లైన్లో ఉన్నారు, ఆన్లైన్లోనూ ఉన్నారు. బట్ ఎవరైతే రియల్ టైంలో పనిచేస్తున్నారో అలాంటి దగ్గర మాత్రమే కోర్స్ నేర్చుకోవాలి. అంతేగాని తెలియక సో ఎవరు పెడితే వాళ్ళు సో యూట్యూబ్లో ఈ యూట్యూబర్స్ కానివ్వండి, ఈ ఫేక్ ట్రైనర్స్ కానివ్వండి, సో ఎక్కడో కోర్స్ నేర్చుకొని వచ్చి వాళ్ళు మీకు చెప్పడం మూలంగా సో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి జాబ్ రియల్ టైంలో చేయలేదు అండ్ మీకు ఎటువంటి జాబ్ ఇప్పించలేదు. అండ్ ఎస్ఏపిలో చెప్తున్నారు అని చెప్పి మీరు జాయిన్ అవ్వద్దు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఆ ట్రైనర్కి, అతను రియల్ టైం ట్రైనరా కాదా, అతను ఇంగ్లీష్లో మాట్లాడగలడా లేదా, ఇలా ప్రతిదీ కూడా సో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే సో ట్రైనింగ్ ఇలాంటి ఫేక్ ట్రైనింగ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఈ వీడియోస్ అంటే ఒక సో షార్ట్ మూవీని కూడా తీసాం, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తున్నాం. అండ్ దీని మూలంగా చాలామంది స్టూడెంట్స్ సేవ్ అవుతారు అండ్ దాని మూలంగా ఎంతో లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.